హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. నేను మీ దుర్గా. ఈరోజు డేట్ వచ్చేసి జూన్ 8 అనమాట. ఇప్పుడు మార్నింగ్ 6:45 అవుతుంది. సో ఇప్పుడే సన్ వచ్చాడనమాట వెల్కమ్ చెప్తూ డేకి. అండ్ ఈరోజు ఇంకా నేను ఏమేం చేశానో ఈ లాగ్ ద్వారా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు 6:45 అయిందని చెప్పా కదా, సన్ వచ్చేసాడనమాట. ఇది ఈరోజు వ్యూ అయితే ఇప్పుడే కల్లాపు చల్లాను అనమాట. ఫ్లోర్ తుడిచేసి ముగ్గు పెడదామని. ముగ్గు పెట్టిన తర్వాత నేను ముగ్గు పెట్టాను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఫ్లోర్ క్లీనింగ్ అయిపోయింది. సో ఇప్పుడు వాకిట్లో ముగ్గు పెట్టేస్తున్నాను. ఇది స్పెషల్ డే అంటే కాదు కాబట్టి నార్మల్గా ప్రతి ఫ్రైడే అయితే కొంచెం కలర్ఫుల్గా ముగ్గేస్తాను. ఈరోజు వెన్స్డే, సో డైలీ నార్మల్ ముగ్గు పెట్టేస్తాను అనమాట. ఫ్రైడే ఒకటే కలర్ఫుల్గా ఏదైనా కలర్ఫుల్ చాక్ పీసెస్ యూస్ చేసి చేస్తాను. ఆ టైంకి ఏది చేతికి వస్తే అది గీసేస్తాను. ప్రిపేర్డ్గా అయితే ఏమీ నేను ముగ్గులు వేయను. మొత్తం ఫినిష్ అయ్యాక ఒకసారి చూపిస్తాను. ఈరోజు ముగ్గు రెడీ అయిపోయింది. సో కొంచెం తడిగా ఉండడం వల్ల మీకు ముగ్గు మొత్తం క్లియర్గా కనిపించట్లేదు. ఒకసారి కంప్లీట్గా డ్రై అయిన తర్వాత నేను మీకు మళ్ళీ ఒకసారి ఫుల్ వ్యూ చూపిస్తాను. సో ఈలోగా నేను మీకు పార్క్ చూపిస్తానండి. ఇక్కడ నుంచి పెంట్ హౌస్ నుంచి పార్క్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను నేను మీకు. ఇక్కడ నుంచి రోడ్డు వ్యూ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి పార్క్ వ్యూ. అక్కడ జిమ్ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. కాలనీలో పార్క్ అనమాట. సో అందరూ మార్నింగ్ అక్కడ వాకింగ్కి వెళ్తూ ఉంటారు. మా హస్బెండ్ పాప కూడా వెళ్ళారు ఆల్రెడీ. సో ఇది మార్నింగ్ వ్యూ. ఇప్పుడు నేను ఒక ప్లాంట్ని చూపిస్తాను. ఇది అందరికీ తెలిసిందే, విరజాజి. ఇది యాక్చువల్గా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా పెద్ద బుషీగా ఉండేటువంటి పొద ఉందన్నమాట, క్రీపర్ లాగా. సో దాని నుంచి నేను ఒక చిన్న స్టెమ్ తెచ్చేసాను. దీని ఏజ్ కూడా 2 years వరకు అవుతుంది. అండ్ ఈ ఫ్లవర్స్ చూసారా, చాలా బాగుంటాయి, డెలికేట్గా ఉంటాయి ఇవి. సో నాకు యాక్చువల్గా ప్లాంట్ నుంచి ఫ్లవర్స్ ప్లక్ చేయడం అంటే దేవుడికి పెట్టడం వరకే తీస్తాను. నాకు ప్లాంట్ ఉంటేనే ఇష్టం అనమాట యాక్చువల్గా ఫ్లవర్స్ అనేది. సో ఈవినింగ్ టైం కానీ ఇట్లా మార్నింగ్ టైం కానీ ఇక్కడ చైర్ వేసుకొని కూర్చున్నామంటే ఫ్రాగ్రెన్స్ చాలా చాలా బాగుంటుందన్నమాట. న్యాచురల్ పర్ఫ్యూమ్ లాగా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు ఆ బ్రీజ్ని. ఇంకొక పర్ఫ్యూమ్ ప్లాంట్ చూపిస్తాను. ఇది మల్లె. యాక్చువల్గా ఇది 3rd టైం అనమాట పోయడము. నేను ఏంటంటే ఒకసారి పోయడం అవ్వగానే మళ్ళీ ఆకులు మొత్తం సపరేట్ చేసేస్తాను ప్లాంట్ నుంచి. సో అప్పుడు మళ్ళీ ఇగుళ్ళు వచ్చేసి కొత్తగా మొగ్గలు వస్తాయి. అట్లాగా ఇది జూన్ మంత్ కాబట్టి నాకు తెలిసి మ్యాక్సిమం ఇది లాస్ట్ అవుతుంది ఈ పూత, ఈ కాపు అనేది, ఫ్లవర్స్. ఇంకా తర్వాత ఆగిపోవచ్చు, లేదా లాస్ట్ టైం ఒకసారి ట్రై చేస్తాను. ఒకవేళ మళ్ళీ ఫ్లవర్స్ పూస్తే హ్యాపీ కదా. ఇవి కూడా ఈవినింగ్ టైంలో అలా కూర్చుంటే గాలికి స్మెల్ వస్తూ ఉంటాయి అనమాట. చాలా చాలా బాగుంటుంది ఆ న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ అనేది. ఇది బుషీగా పెరిగేటువంటి జాస్మిన్ ప్లాంట్ అనమాట. ఇందాక నేను మీకు చూపించింది అది క్రీపర్ లాగా పెరుగుతుంది, బుషీగా కూడా ఉంటుంది. హైట్ పెరిగే కొద్దీ అది పైకి తీగలాగా పాకేస్తుంది. అండ్ మనం దానికి ఏదైనా సపోర్ట్ ఇస్తే ఇంకా తీగలాగా పాకిపోతుంది. ఈ మల్లెలోనే మనకి క్రీపర్ టైప్ కూడా ఉంటుంది, అది చూపిస్తాను. అది ఆల్రెడీ ఫ్లవర్స్ పూయడం ఆగిపోయింది, బట్ 1-2 మొగ్గలు ఉన్నట్టున్నాయి, అది కూడా ఒకసారి చూపిస్తాను. ఇది కూడా 2 years ప్లాంటే. ఇది మల్లెతీగ అనమాట. ఇందాక చూపించింది బుషీగా ఉండేది. అదేంటంటే మొగ్గలు మనకి రౌండ్గా ఉంటాయి, ఇవి పొడవుగా ఉంటాయి అనమాట. ఇది ఒక మొగ్గు ఉంది అంతే. సో ఇది ఆల్మోస్ట్ పూయడం ఆగిపోయిందనమాట ఇంకా. సో ఇదేమో తీగమల్లె పొడవుగా ఉండేసి ఇట్లా కాడ ఎక్కువగా ఉంటుంది. ఇందాక నేను చూపించింది గుండు మల్లె, అది రౌండ్గా బటన్ లాగా ఉండి లావుగా ఉంటుంది. నేను మీకు ఈ వీడియో చేస్తూ ఒకటి ఫైండ్ అవుట్ చేశాను, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఇది చూస్తున్నారా, ఇది యాక్చువల్గా ఇది నైట్ మల్లె అంటారు కదా, నైట్ రోజ్ అంటారు కదా, అదనమాట. సో ఈ ప్లాంట్లో వచ్చేసి ఆవాలు మొలిచింది. ఇది ఆవాల ప్లాంట్ అనమాట. ఇప్పుడు ఈ కాయలు ఉన్నాయి కదా పొడవుగా, ఇందులో ఆవాలు ఉంటాయి. ఇది జస్ట్ మనం చూస్తున్నారా, క్లియర్గా కనిపిస్తుందా, ఇది ఆవాల ప్లాంట్ అనమాట. సో దీని ఆకులు ఇట్లా ఉంటాయి.
ఇది కూరగాయలు వెజిటబుల్ వాటర్ అవి పోసినప్పుడు అందులో పడిపోయి ఉంటుంది. సో మొలిచింది. మనం స్పెషల్గా వేసి కేర్ తీసుకునే ప్లాంట్స్తో కంపేర్ చేస్తే ఇట్లా దానంతటా అది పడి మొలిచింది చాలా స్ట్రాంగ్గా హెల్తీగా పెరుగుతాయి. సో నేనైతే అది ఫైండ్ అవుట్ చేశాను. ఇవి కాయలు ఎండిపోతాయి అన్నమాట. దీని పక్వానికి వచ్చిన తర్వాత కాయలు ఎండిపోయి సో ఆవాలు లోపల నల్లగా వచ్చేస్తాయి మనకి. నేను ఎప్పుడన్నా మీకు చూపిస్తాను అది కూడా. సో ఒకసారి మళ్ళీ నేను మీకు ముగ్గు చూపిస్తాను. కంప్లీట్గా డ్రై అయిపోయి ఉంటుంది. ఇది ఈరోజు నేను వేసినటువంటి రంగోలీ. సో మార్నింగ్ లేవగానే రాగి జావ టీ పెట్టేస్తాను. వీళ్ళు వాకింగ్కి వెళ్ళొచ్చే లోపల చక్కగా ఒకసారి రాగి జావ తాగేస్తాను. చక్కగా అందులో పెరుగు కలిపేసుకొని మజ్జిగ కలుపుకొని తాగేస్తాను అనమాట. ఈరోజు బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను లంచ్లోకి. ఆల్రెడీ దోసకాయ పప్పు చేసేసాను. సో బెండకాయ ఫ్రైకి మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి అతుక్కోకుండా చక్కగా వస్తుంది కర్రీ. అండ్ నేను వచ్చేసి ఆయిల్ వచ్చేసి నువ్వుల నూనె యూస్ చేస్తున్నాను. నేను ఒక మంత్ నువ్వుల నూనె, ఒక మంత్ సన్ఫ్లవర్ ఆయిల్ అట్లా యూస్ చేస్తూ ఉంటాను, ఒకటే టైప్ ఆయిల్ వాడకుండా. సో ఈరోజు నేను నువ్వుల నూనెతో చేస్తున్నాను. చక్కగా ఆనియన్ ముక్కలు అన్నీ ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు యాడ్ చేసేసి దానిలో ఉప్పు పసుపు వేసేసి లిడ్ పెట్టేస్తున్నాను. లిడ్ ఎందుకు పెడుతున్నామంటే మనం తక్కువ ఆయిల్ యూస్ చేసుకుంటున్నాం అనుకోండి, ఆవిరికి ఉడికి చాలా బాగుంటుంది కర్రీ. అండ్ దింపుకోవడానికి 2 నిమిషాల ముందు వెల్లుల్లి కారం దంచి వేసుకుంటే బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.